నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలో తొలి ఏకాదశి సందర్భంగా సంగమేశ్వరం ఆలయానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమశిల కృష్ణానది నుండి సంగమేశ్వర ఆలయం వెళ్లేందుకు సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు గుడికి వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. వందల కిలోమీటర్ల దూరం నుండి వచ్చిన భక్తులు ఎంతో ఆశతో రాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పోలీసులు భక్తుల మనోభావాలపై నీళ్లు చల్లారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రవహిస్తున్న కృష్ణానదిలో నుండి బోటుల్లో సోమశిల నుండి సంగమేశ్వరం వెళ్తుండగా అక్కడి పోలీసులు గుడికి వెళ్లకుండా తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. దీంతో భక్తులు తీవ్ర నిరాశతో గుడికి వెళ్లకుండానే వెనక్కి వస్తున్నారు. ఇదిలా ఉండగా సోమశిల నుండి భక్తులను తెలంగాణ రాష్ట్రానికి చెందిన బోటులో దింపి వస్తుండగా తిరుగు ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన బోటులో ఇక్కడికి తరలిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి మేమే భక్తులను తరలిస్తాం అని ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు అనడంతో వివాదం మొదలైంది. ఇరు వర్గాల బోటు నిర్వాహకుల సమస్యతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సంగమేశ్వర ఆలయంకు కృష్ణానదిలో దర్శనం కల్పించాలని భక్తులు కోరుతున్నారు.